జయీ భవ విజయీ భవ జయీ భవ విజయీ భవ చంద్రవంశ పాదోధి చంద్రమా గురుకుల సరసీ రాజహంసమా జయీ భవ విజయీ భవ జయీ భవ విజయీ భవ చంద్రవంశ పాదోధి చంద్రమా గురుకుల సరసీ రాజహంసమా జయీ భవ ధన్య గాంధారి గర్భశుద్ధి ముక్తా ఫలా మాన్య ధృతరాష్ట్ర తిమిర నయన తేజ ఫలా ధన్య గాంధారి గర్భశుద్ధి ముక్తా ఫలా మాన్య ధృతరాష్ట్ర తిమిర నయన తేజ ఫలా కుంభ విదారణ చండ చత సోదర గణ పరివేష్టిత చతుర్దశ భువన చమో నిర్దళన చతుల భుజార్గళ శోభిత జయీ భవ విజయీ భవ నట వైతాళిక సంస్థూయమాన విభవాభరణ నిఖిల రాజన్య మకుట మణిఘృణి నీరాజిత మంగళ చరణ పేరు శిఖరి శిఖరాయమాన గంభీర ధీర గుణ మానధనా విస్పార యశోధన సుయోధన జగనప్ప గండ జయ హో గండర గండ జయ హో అధిరాజ కేతన జయ హో ఆశ్రిత పోషణ జయ హో జయ హో జయ హో జయ హో. నీ కులం నేను సూతుడను, సూతకులం. సూతకుల సంజాతులు పూతకుల సంజాతులతో ఎదిరి నిలువ అనర్హుడు. ఆచార్యదేవా, ఏమంటివి జాతి నెపమున సూతసుతుని కింద నిలువ అర్హత లేదందువా? ఎంత మాట. ఇది క్షాత్ర పరీక్షయే గాని క్షత్రియ పరీక్ష కాదు కాకూడదు. ఇది కుల పరీక్షయే అందువా? నీ తండ్రి భరద్వాజును జన్మమెట్టిది, అతి జుగుప్సాకరమైన నీ సంభవం ఎట్టిది. మట్టి కుండలో పుట్టిదేవి కదా, నీదియే కులము. ఇంత ఏలా అస్మత్ పితామహుడు కురుకల వృద్ధుడైన ఈ శాంతనుడు శివసముద్రుల భార్య గంగా గర్భను జయించలేదా? ఈయనదే కులము. ఆ వ్యాసుడు విధురాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని, పినపితామహి అంబాలికతో మా పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణజనుడని మీచే కీర్తింపబడుచున్న ఈ విధురదేవుని కనలేదా?
సందర్భావసరాలను బట్టి క్షేత్ర బీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము కులము అను ఈ వ్యర్థవాదం ఎందులకు? ఏరులా పారులా బ్రహ్మర్షుల జననములు మనము విచారించదగినవి కాదు. ఇది నీవన్నట్లు ముమ్మాటికి క్షాత్ర పరీక్షే. క్షాత్రమున్న వారెల్లరూ క్షత్రియులే, వారిలో రాజ్యమున్న వారే రాజులు. అట్టి రాజులే ఈ కురురాజ పరిషత్తులో పాల్గొనుటకు అర్హులు. ఓహో, రాచరికమా అర్హతను నిర్ణయించినది? అయినా మా సామ్రాజ్యమున సస్యశ్యామలమై సంపద విరాళమై వెలుగొందు అంగరాజ్యమునికి ఇప్పుడు ఇతను మూర్ధాభిషిక్తుని గావించున్నాను. సోదరా దుశ్శాసన, అనగ్ర నవరత్న కిరీటమున వేగముగా గోనితము. మామా గాంధార సార్వభౌమ సురుచిరమణిత సువర్ణ సింహాసనం తెప్పింపము. పరిజన్లారా, పుణ్య భాగీరథి నదిలో యమునందుకొనుడు పుణ్యాంగులారా, ఈ రాధాసుతి బాలభాగున కస్తూరి తిలకం తీర్చిదిద్ది బహుజన్మ సుకృత ప్రదీపాది సౌలబ్ధి సహజ కవచ కచ వైఢూర్య ప్రభాది తోలిగి వాంఛల్ చల్రగ వీరగంధం ఇతర రాల్పుడు నేడి సకల మహాజన సమక్షమున పండిత పరిషత్ మధ్యమున సర్వదా సర్వదా శతదా సహస్రదా ఈ కులకలంక మహాపంచలమును శాశ్వతంగా ప్రక్షాళన గావించదను.